సో ఎన్లైటన్మెంట్ అన్నది సడన్గానే జరుగుతుంది. దెర్ ఈజ్ నో సడన్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ మీన్స్ సడన్. ఇప్పుడు థండర్ ఎట్లా వస్తుంది చెప్పు? అంతే, సడన్ థండర్ ఏమి లేదు. థండర్ అంటేనే సడన్గా వచ్చేదని. కాకపోతే ఎన్లైటన్మెంట్ అనేది మనకి రెండు రకాలుగా ఉంది. ఒకటి రిలీజియన్ బేస్డ్ ఎన్లైటన్మెంట్, దీనికి నేను ఒక చక్కటి పేరు పెట్టిన కలర్డ్ ఎన్లైటన్మెంట్. కలర్డ్ లేదా ఫ్లేవర్డ్. రెండోది కలర్లెస్ ఎన్లైటన్మెంట్. ఇప్పుడు టీకి ఒక కలర్ ఉంటుంది, చారుకు ఒక కలర్ ఉంటుంది, నీటికి ఏ రంగు లేదు. అందుకే నీటి సడన్గానే ఉంటుంది వాటర్, అంతే. ఇట్ ఈస్ జస్ట్ దేర్. టీ ప్రిపరేషన్ ఉంటుంది, టీ సడన్గా లేదు. అందుకని ఎన్లైటన్మెంట్ సడన్గానే ఉంటుంది. అందుకని సడన్ ఎన్లైటన్మెంటు లేకపోతే స్లో ఎన్లైటన్మెంట్ అట్లాంటివి ఏమి ఉండవు. ఆ ఎన్లైటన్ అనే దాంట్లోనే సడన్నెస్ ఉంది సరిగ్గా చూస్తే. ఇప్పుడు మనం లైట్ అని దేని అంటున్నాం, అట్లా ఉందంతే, జస్ట్ దేర్. కాకపోతే లైట్ అయిన తర్వాత మళ్ళీ మనస్తత్వాలు వేరే వేరే, అసలు మనస్తత్వమే ఉండదు ఇంకా అయిన తర్వాత ఒకసారి. ఇప్పుడు సడన్ అంటేనే మనసు లేదని. ఇక్కడ విషయం అంతా ఎక్కడ ఉంది? ప్రతి ఒక్కరికి సడన్ ఎన్లైటన్మెంట్ అవుతుంది. అది నిలబడుతుందా నిలబడదా అన్నదే నెక్స్ట్ కథ. కొంచెం కొంచెంగా శతాబ్దంలో ఒక్కసారి నిలబడుతుంది అంతే. మిగతా అన్ని టైంలో ప్రెగ్నెన్సీ జారిపోతుంది. దానికి కారణం ఏమిటి అంటే అప్పటి వరకు ఉన్న రకరకాల ధారణలు. ఇప్పుడు సడన్గా ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమవుతుంది. ఎప్పటి నుంచో తాగుతున్నాడు ఒక వ్యక్తి, హఠాత్తుగా యాక్సిడెంట్ అయింది. సడన్గా యాక్సిడెంట్ అంటే సడన్గా అయ్యేదని. సడన్ యాక్సిడెంట్ అనేది లేదు కదా. యాక్సిడెంట్ అసలు స్లోగా పోతే యాక్సిడెంటే లేదు. సో సడన్గా అయింది, దానికి యాక్సిడెంట్ అని పేరు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, అందులో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తాగే ఉన్నారు. ఒక వ్యక్తి ఆ ఇన్సిడెంట్ వల్ల జీవితంలో తాగలేదు ఇంకా. ఒక వ్యక్తి ఇక జీవితంలో తాగనని నిర్ణయించుకున్నాడు, కానీ 4 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాడు, అంటే జారిపోయింది అన్నట్టు. ఇది బికాజ్ ఆఫ్ ప్రారంధం అనకూడదు, బట్ మనం అనుకోవాలి. లేదా పూర్వాగ్రహం, లేకపోతే ధారణ యొక్క బలం, లేకపోతే నీ యొక్క సంస్కారహీనత, రకరకాల కారణాలు కావచ్చు. మరి ఇప్పుడు సాధన ఎందుకు అవసరం అంటే దాన్ని జారిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ని స్క్రిప్చర్స్, ఇన్ని క్లాసులు ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. అది అయ్యే పని కాదు. నువ్వు ఎంత వింటావో అదంతా భాషనే. పోనీ ఏదన్నా ఒక డిస్కోర్స్ భాషాతీతంగా ఉంటుందేమో, అది జాయిన్ కావాలి ఎవరన్నా, అక్కడ వర్కౌట్ అవుతుంది. భాష ఉందా, భాషకు సంబంధించిన నీకు మైండ్లో వేరే ప్లేన్ ఉంది, నా మైండ్లో భాషకు సంబంధించిన ప్లేన్. ఎగ్జాంపుల్ ఒక గురువుగారు ఇట్లా చెప్తున్నారు, మనిషి అనేవాడు మంచిగా బతకాలి. ఇప్పుడు ఇద్దరు దాన్ని మంచి అనే పదాన్ని నువ్వు ఒకలాగా తీసుకున్నావు, ఆమె ఒకలాగా తీసుకుంది, కానీ నేను అట్లా చెప్పలే. ఇది గురువుగారు ఎప్పుడు చెప్పడు. దాంతో ఒక 5 ఏళ్ల తర్వాత తెలుసు కదా, మన జ్ఞానోదయమైన 2 వ్యక్తులు కలుసుకున్నారంట. వాళ్ళిద్దరూ ఒకటే గురువు దగ్గర శిష్యులు, బొక్కుజు దగ్గర. కానీ వాళ్ళిద్దరు ఏకకాలంలో లేరు. వీడి శిష్యుడైన టైంలో ఇతను రాలేదు, ఇతనున్న టైంలో అతను లేడు. కానీ ఇద్దరు కలుసుకున్నారు. తన రీయూనియన్ అంటాం కదా, అరే మీరు మా గురువు గారి దగ్గరేనా అంటే ఎట్లా అయింది ఎన్లైటన్మెంట్? మన గురువు గారు చెప్పిన ఒక్క మాట ఏం చెప్పాడు ఆయన అంటే, ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పాడు. నాకు అర్థమైంది, ఐ గాట్ ఎన్లైటన్మెంట్. మరి మీరంటే ప్రతిదీ ఇంపార్టెంట్ చెప్పాడు. నేను అట్లే లేట్ కదా. అసలు ఇప్పుడు గురువు గారు అసలు ఏం చెప్పారు? ఆ తర్వాత ఇద్దరు గురువుగారి దగ్గరికి వెళ్ళారంట. అంటే ఆ 2 నేను తాగినప్పుడు చెప్పినాను. సో ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలంతా తాగుబోతులు చేసే డిస్కషన్స్కి ఏమాత్రం తక్కువ కావు. వీడేదో చెప్తుంటాడు, వాళ్ళు ఏదో వింటుంటారు, ఈయనేదో. ఇప్పుడు ఎప్పుడైనా సరే చర్చ ఎప్పుడు ఒక అంటే రీచ్ అవుతుందంటే 1 సింగిల్
స్టేట్మెంట్ తీసుకొని దాని నుంచి పక్కకు జరగకుండా ఒక మైండ్ని నువ్వు తీసుకురావచ్చు అటువైపు. ఇది యాక్చువల్గా స్పిరిచువల్ డిస్కోర్స్ యొక్క ఎసెన్స్. అట్లా కాకుండా శ్లోకం తర్వాత శ్లోకము, శ్లోకం తర్వాత శ్లోకము, కథల తర్వాత కథలు చెప్తూ పోయినావు అనుకో, యు ఆర్ ఓన్లీ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ అంతే. అది ఎప్పుడు ప్రాసెస్ అవుతుంది, అందులో ఎప్పుడు నువ్వు సారాన్ని పట్టుకుంటావు, ఎప్పుడు దాన్ని ఆచరిస్తావు, ఇంపాసిబుల్ అన్నట్టు. కానీ మంచిగా ఉంటుంది, అంటే హాయిగా ఉంటుంది అసలు. మొన్ననే క్వశ్చన్ చెప్తే తిరుమలకి ఆశ్చర్యపోయింది. ఏదైతే బోర్ రాదో అది అసలు ఉపయోగపడదు, ఏదైతే విపరీతంగా బోర్ వస్తుంటుందో అక్కడ అదే ఉపయోగపడుతుంది. సో కాన్వర్జేషన్ ట్రుత్కు సంబంధించింది, సెల్ఫ్ రియలైజేషన్ సంబంధించింది యాక్చువల్గా జరిగితే ఒక 1 or 2 hours జరుగుతుంది, వన్స్ ఇన్ లైఫ్ టైం, అంతే తప్ప అది సిరీస్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉండదు. ఇప్పుడు నేను చేస్తున్న టాక్స్ దేనికి అది పరిపూర్ణం ఉంది, అది ఒకదానికొకటి నెక్స్ట్ ఎపిసోడ్ కాదు, ఇట్స్ కంప్లీట్ టు ఇట్ సెల్ఫ్ అన్నట్టు. అందుకని ఈ ఎన్లైటన్మెంట్ గురించి ఇప్పుడు నేను చేస్తున్న వ్యాఖ్య నాది, దానికే ఎన్లైటన్మెంట్ అని పేరు. మళ్ళా ఇప్పుడు నాకు ఎవరో పెట్టారు, బుద్ధుడు చెప్పాడు జ్ఞానోదయ స్థితులు 4 అని, మీరు 3 అంటున్నారు. అంటే నేను చెప్పిన అది ఆయన చెప్పాడు, ఇది నేను చెప్పాను, మీరు ఇంకా ఫాలో అవుతున్నారు బుద్ధుని, అందుకని మీకు 4 ఉంటాయి, ఎత్తుకులాడండి. ఇంకా అట్లా కాకుండా అందరినీ పక్కకు పెడితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ పాస్ అయ్యారు అనుకో, మీరు ఇది యాక్చువల్గా ఇది అక్కర్లే, ఒక పరమహంస ఎగ్జాంపులే ఉంది. వివేకానంద వచ్చి చెప్పాడంట, నేను ఒకనొక యోగా సాధన చేద్దాం అనుకుంటున్నా నాకు అంటే, పరమహంస చెప్పాడంట, అది నాకే ఒక 1 or 2 years పట్టింది, అనవసరంగా సమయం వృధా చేసుకోకంటే, లేదు ఐ వాంట్ టు అండర్స్టాండ్. విదిన్ 3 or 4 daysలో దాని క్రక్స్ని పట్టుకున్నట్టు వివేకానంద. అప్పుడు పరమహంస చెప్పాడంట, తన స్టేట్మెంట్ మార్చుకున్నాడు, నేను నాకు అర్థం కాక ఎక్కువ టైం పట్టిందని నేను తెలుసుకోలేకపోయాను. సో ఎక్కువ శాతం ప్రమాణం అనేది మన ఎక్స్పీరియన్స్ని ఆధారం చేసుకొని చెప్తున్నాం, కానీ అది ప్రమాణం కాదు. బుద్ధుడికి 12 ఏళ్ళు పట్టింది అనేది ప్రమాణం కాదు. హిమాలయాలకు వెళ్తే అర్థమైంది ప్రమాణం కాదు. గురువుగారి సేవ చేస్తే అయ్యింది ప్రమాణం కాదు. అది నీకు అట్లా అయ్యింది, యు ఆర్ యాక్చువల్లీ వేస్టెడ్ యువర్ టైం, కానీ అది మన నమ్మబుద్ధి కాదు. సో అట్లనే ఇప్పుడు ఆ వ్యక్తి అట్లా అనుకుంటే అది ప్రమాణంగా తీసుకుంటే ఇంకా అది ఆల్రెడీ ప్రమాణం అయ్యింది. కాబట్టి ఆ ప్రమాణానికి తీసుకెళ్లే ప్రామాణిక గ్రంథాలు కూడా తీసుకెళ్ళాలి ఇంకా, అంటే అది అనివార్యం అన్నట్టు. అది ఇప్పుడు నేను చెప్తుంది ప్యూర్లీ అకాడమిక్, ఇది ఈ చిన్న మాట. అంటే నీకు ఒకటి ప్రమాణం అయితే, ప్రమాణం అండ్ ప్రామాణిక గ్రంథం 2 నీ యొక్క బాడీ అండ్ షాడో లాగా. ప్రమాణం తీసుకోకపోతే ఇక్కడే ఉంది నీ యొక్క రియలైజేషన్. వేదం ప్రమాణం అయ్యిందా, నువ్వు టైం జోన్లోకి ఎంటర్ అవుతున్నావు. హిమాలయాలు జర్నీ ప్రమాణమైందా, దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ టైమ్ జోన్, స్పేస్ జోన్కి ఎంటర్ అవుతున్నావు. ఇది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, లేకపోతే ఇరుక్కుపోతుంది మైండ్. ఇప్పుడు ఉమా అంటే నేను 2009 కొంచెం ముందు అప్పుడప్పుడు ఎంతోమంది ఫ్రెండ్స్ నాకు ఉండేటోళ్ళు స్పిరిచువల్ పాత్రలో, రకరకాల ఆశ్రమాలు. అప్పటికి సద్గురు ఇంత వెలగలే, కానీ నేను అతని పోస్టర్స్ చూసిన, ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇట్లాంటి కాన్సెప్ట్ డిస్కస్ చేసేవాళ్ళు, శాంభవి అది ఇది. నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే, అసలు వీళ్ళు ఎవరు ఆలోచిస్తున్నారు, అసలు ఒకరు చెప్పింది బాగుందని విశ్వసిస్తున్నారు అంతే. అక్కడ ఆగారు ప్రస్తుతానికి. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతుంటే, అంటే ఒక పీరియడ్లో ఈ ప్రశ్న నేను ఒక 3-4 నెలలు అందరిని అడిగినాను, ఇవేవీ లేకపోతే సెల్ఫ్ రియలైజేషన్ లేదా, ఒకవేళ ఉంటే అది ఏమిటి అసలు, వాట్ ఈస్ ఇట్? ఎవరు చెప్పలేదు నాకు. ఆ ప్రశ్నలోనే నాకు జవాబు దొరికింది అసలు. దట్ ఆ 4-5 months ఆఫ్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ టు ఎవ్రీబడి. అంటే ఎవడన్నా ధ్యాన్ అయితే మీరు ఏం చేస్తున్నారు, ఈ సోకాల్డ్ మెడిటేషన్ చేస్తున్నారు, ఎంతకాలం ఏంది, దాదాపు ఒక 15 years నుంచి సాధన చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఆ ఆశ్రమం లేదు, ఆ గురువు లేడు, ఆ చెప్పే పద్ధతి లేదు, ఆ సిద్ధాంతం లేదు, ఆ పుస్తకం లేదు, ఆ ప్రామాణిక గ్రంథాలు లేవు. సెల్ఫ్ రియలైజేషన్ ఉందా లేదా? ఒకవేళ ఉంది అనుకో, అది ఎట్లుంటుంది?
రెండోది సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటో తెలియకుండా దానికోసం సాధన ఎట్లా చేస్తాం? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్? హౌ డూ యూ నో? ఇప్పుడు నీళ్లున్న ఒక దరి ఉంటుంది, ఆ దరికి నీళ్లు ఉన్నదంతా కుంభమేళ అయిపోదు. దానికి ఒక ప్రమాణం ఉంది, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, దానికి ఒక కళ్ళు ఉంది, ఒక ఆరా ఉంది, ఒక విశిష్టత ఉంది. ఇవన్నీ కలిసి అది కుంభమేళే. ఎవడన్నంటే కళ్ళు తీసుకొని పోయి వాటర్ని క్లోజ్ చూపించినాను, గుర్తుపట్టి ఎక్కడ ఉందో అంటే ఎట్లా చెప్తాడు? కొంచెం బయటికి వస్తే తెలుస్తుంది ఏదేమిటి. సో ఆ లుకింగ్ ఇన్ టు ద వాటర్ వితౌట్ ఎనీ సపోర్ట్ సిస్టమ్, ఎన్లైటన్మెంట్. అక్కడి నుంచి నువ్వు బయటకు వస్తుంటే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక 2-3 పార్శ్వాలు ఉన్నాయి. అంటే మీరు ఆల్రెడీ ఆ దిశగా చూస్తున్నారు కాబట్టి ఇది కొంచెం క్లోజ్ చేస్తావా? శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ సడన్ ఎన్లైటన్మెంట్ అనేది లేదు. మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది అది ఓన్లీ దేర్ ఇస్ ఎన్లైటన్మెంట్ అంతే. దానికి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. థండర్ అంటేనే సడన్గా అయ్యేది, యాక్సిడెంట్ అంటేనే సడన్గా అయ్యేది, సడన్గా యాక్సిడెంట్ అయ్యేది. ఎన్లైటన్మెంట్ అంటేనే అత్యంత త్వరితంగా ప్రెగ్నెన్సీ సడన్గానే అవుతుంది. యూ కెనాట్ ప్లాన్ చేసినవా? ఆల్రెడీ తెలుసు, చాలామంది మస్తు ప్లాన్ చేస్తారు పిల్లలు గారు. ప్రకృతి ప్లానింగ్కి అతీతంగా నడుస్తుంది. ప్రపంచం అంత ప్లానింగ్కి లోబడి నడుస్తుంది. సో జ్ఞానోదయం అనేది పూర్తి ప్రకృతి. అది పుస్తకాలకు అతీతం, గ్రంథాలకు అతీతం, ప్రవచనాలకు అతీతం. అవన్నీ ఉపయోగపడవట్లేదు, అవన్నీ దిక్సూచి అంతే. ఆ స్థితి ఎటువంటిదో చెప్పబడడానికి చెప్తే అంతవరకే తప్ప అది ఫైనల్. అంతెందుకు కృష్ణమూర్తి ఒకసారి ఒక మాట చెప్పాడు, అది ఏ డిస్కోర్స్ నాకు గుర్తులేదు, బట్ హీ సెడ్ ఇట్. ఆ రోజు ఐ సెలబ్రేటెడ్ అని చెప్పి, ఇది తెలియని వాడు చెప్పనే లేడు, అది తెలిసిన వాడు అంతకంటే ఎక్కువ చెప్పలేడు. అదేంటంటే ఇప్పుడే చెప్తుంది అది. అంటే ఈ 5-6 పెన్నులు తీసుకోవా, అది ఇటు పక్కవి, అవి ఇటు పక్కవి, అవి వెంకటేశ్వర్ నేను రాసేది కనిపిస్తుందో లేదో చూసుకో, లేకపోతే దగ్గరికి రా. ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పింది నేను చెప్తున్నా. ఇది చాలామంది చెప్పారు, బట్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. ఇప్పుడు వీళ్ళంతా మనుషులు. ఇప్పుడు ఇది మనం అందుకోవాలనుకున్న ఒక స్టేజ్, దీనికి ఎన్లైటన్మెంట్ అని పేరు పెడదాం అనుకో. ఇక్కడికి రావాలనుకుంటున్నారు అంతా. ఇప్పుడు వీడు ఒక ధ్యాన పద్ధతి, దీనికి నేనేమంటున్నా వెహికల్ అంటున్నా, ఇది డెస్టినేషన్ అనుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్లో వస్తున్నారు. అంటే ఒకరు ఆనపానసతి, ఒకటి ఇది, ఒకటి అది, ఒకటి విపశ్యన, ఒకటి తంత్ర, ఒకటి మంత్ర, ఒకడు అది హఠయోగం, ఒంగు ఘోషణ, అంతా వస్తున్నారు. ఇప్పుడు హఠయోగికి ఎక్కువ టైం పడుతుంది అనుకుందాం, అంటే టైం అండ్ స్పేస్ అన్నిటికి ఉంది కాబట్టి. అందరూ ఇక్కడ వచ్చి ఆగిరు, ఇట్లా ఇది ఇటుపక్క ఉంది, అందరు వచ్చి ఆగిరు. ఇక్కడ ఫస్ట్ వచ్చినోడు ఆగిండు, 20,000 వచ్చిందో ఇక్కడ ఆగిండు. ఏమైంది ఇక్కడ ఆగిరు, నేను అటుపక్క వాళ్ళకువా, ఇది ఇటుపక్క ఉంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి ఎవరికి మార్గం దొరుకుతలేదు, లేదు అసలు పాత్ లేదు. ఇట్ ఇస్ జస్ట్ దేర్, బట్ యూ డోంట్ నో హౌ టు గెట్ ఇట్. ఆ స్థితి అటువంటిది. ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వన్ పర్సన్ సడన్లీ హీఈస్ దేర్. ఇప్పుడు అందరు అతను అడుగుతున్నారు, ఎట్లా పోయినావు? అది నాకు తెలియదు, నేను వచ్చినా అన్నాడు. తర్వాత ఇతను ఇంకొకడు వచ్చాడు, ముగ్గురు వచ్చారు. ఇట్లా సడన్లీ దేవర్ దేర్. ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఒకడు మౌనం అయిపోయాడు, చెప్పడానికి రాలేదు. రెండో వ్యక్తి అసలు ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్ళాడు అనమాట. అసలు వాట్ హ్యాపెండ్ అండ్ హీ ట్రై టు క్రియేట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, నౌ హీఈస్ క్రియేటింగ్ అనదర్ వన్. ఇతను ఏం డిస్కోర్స్ చెప్పాడంటే, ఏమీ లేదు మిత్రులారా, ప్రయత్నాన్ని వదిలేశాను, సడన్లీ ఐఎమ్ హియర్ అని. ఈ విషయం టక్కున పట్టుకుని 2-3 ఇటు వచ్చేసారు. మిగతా వాళ్ళు ప్రయత్నం ఎట్లా వదలాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పక్క నుంచి పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా అట్లా. ఈ మూడో వ్యక్తి ఏం చేసింది తెలుసా?
అక్కడున్న ఇక్కడున్న ఒకటే, నేను ఇక్కడి నుంచి పాడతా, మీరు నాతో పాటు పాడండి అని క్రియేటెడ్ కల్ట్ అన్నట్టు. అండ్ డోంట్ ట్రై, డోంట్ వేస్ట్ యువర్ టైం. అది అయ్యే పని కాదు. ఇక్కడ వచ్చిన పూర్వజన్మ సంస్కారాలు. ఇప్పుడు ఒక్క తప్పుడు వ్యాఖ్య చేస్తే ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి, ఒక మానవ జాతి, ఒక జనరేషన్ నాశనం అవుతుంది. అంటే ఆ విషయం నమ్మి ఒక ద్రోహి వల్ల, ఒక దొంగ వల్ల, ఒక పొలిటీషియన్ వల్ల నాశనం కాదు, కానీ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి కనుక కరప్ట్ అయితే జనరేషన్స్ ఆఫ్టర్ నాశనం అయిపోతుంది. బికాస్ హీఈస్ డీలింగ్ విత్ జ్ఞానోదయం పొందిన తర్వాత కరప్ట్ అవుతారు కొందరు. అంటే మాయ ఎప్పుడన్నా పట్టుకోవచ్చు. సి లేలేత తరుణంలో చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఇట్ మే డై. మనం చర్చించింది నిలబడకపోవచ్చు ఒక్కొక్కసారి. ఆ తర్వాత యూ స్టార్ట్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ యూ నో సంథింగ్. ఇందులో మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒక్క గ్రంథం కూడా లేదు. వీఆర్ జస్ట్ డిస్కసింగ్ వాట్ ఈజ్ ఇట్, అంతవరకు. సో కృష్ణమూర్తి వన్స్ సెడ్, సో జస్ట్ యూ రీచ్ దేర్, బట్ ఆ లాస్ట్ లెగ్లో అది లేదన్నట్టు. తర్వాత దీన్నే ఒక జెన్ ఫిలాసఫీలో ఒక బ్యూటిఫుల్ అనాలజీ చదివాను నేను. ఇవన్నీ ఒకటి తర్వాత ఐ కొరాబరేటెడ్ ఆల్. చాలామంది ఇట్లే చెప్పారు, బట్ ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్లో చెప్పాడు అనమాట. అదేంది, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇది రిజిస్టర్ అవుతుంది కదా, పెద్దగా రాస్తుంది, ఇది భలే పని ఉంటుంది, ఇది ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు అతను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అడుగుతున్నాను. నేను నా కూర్చున్న చోటికి ఎట్ట రావాలి నేను అని అడుగుతాను. దిస్ ఈస్ ద స్టోరీ అండ్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అందరు ఏం చెప్తారంటే, నువ్వు ఉన్న చోటనే ఉంది అది. ఇచ్చా నీకేమన్నా అసలు, నేను ఎక్కడున్నానో అక్కడికి ఎట్లా రావాలి? ఇది ఆక్సిమోరాన్, అప్సర్డ్. ఇది ఇప్పుడు గురువు వచ్చాడు. ఆక్సిమోరాన్ అంటే విరోధాభాష్యం అన్నట్టు. అట్లా జరగదు, కానీ జరుగుతున్నట్టు నువ్వు చెప్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అతని బాడీ పరంగా అక్కడ ఉన్నాడు కానీ మైండ్ అక్కడ లేదా? అతను అనేది ఏంటి? స్థితి గురించి నాన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ రావాలని అనే వ్యక్తి అందరు చేస్తున్నది అదే. ఉద్దేశం ఏంది? నేను ఎక్కడున్నానో అక్కడికి ఎట్ట రావాలి అని అడగడం ఆక్సిమోరాన్. అట్లనే నేను ఇదంతా సంపాదించుకున్న ఆనందంగా ఉంటా అని, కానీ ఆనందంగా ఎందుకు లేను అని అడగడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేపలో తిమింగలమో సముద్రం ఎట్లుంటది అనేది అంతే. ఇప్పుడు ఆ గురువు వచ్చి ఏం చెప్పాడు, నువ్వు చెప్పింది కరెక్ట్, జనాలకు బుద్ధి లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పలేదు, నేను చెప్తానంటే గురువు వాళ్ళు పట్టుకున్నాడు. ఏం లేదు, నువ్వు ఇట్లా అమెరికా పోయి రాపో అన్నాడు. అట్లా పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ అనుభవాలు చెప్పంటే ఇదంతా కలిపి బుక్ రాశాడు. A truly enlightened man has no experiences. That is the story. ఇప్పుడు ఇంకొక చిన్న అనాలజీ చెప్తా చూడు. అంటే జనాలు ఆలోచిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నది అవుట్ ఆఫ్ ద బ్లూ చెప్తున్నది కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నది. అదర్వైజ్ అట్లా గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే, ఆటోబయోగ్రఫీ, సక్సెస్ స్టోరీ, ఆ సక్సెస్ స్టోరీలో మొత్తం ఫెయిల్యూర్సే ఉంటాయి. నాకు అన్నం దొరకలేదు, నా స్కూల్లో సీట్ దొరకలేదు, మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, హఠాత్తుగా బిజినెస్ ఫెయిల్ అయింది, అప్పుడు నాకు ఒక చిన్న సంకల్పం వచ్చింది, దెన్ ఐ బికేమ్ సక్సెస్ఫుల్. అంటే దీని అర్థం ఏంది, అతనికి అప్పుడు అన్నం దొరికింటే, వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండింటే ఇతను సంగ్రహపెట్టాడు. అది చెప్తున్నాడు అతను. ఇప్పుడు అట్లీస్ట్ నేను ఒక 100 ఆటోబయోగ్రఫీలు చదివాను, సక్సెస్ స్టోరీస్. ఇప్పుడు నా ఆత్మకథలో ఒక 1.5 పేజ్ అసలు పుస్తకాలు యొక్క ఎసెన్స్ అంత ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాల్లో ఉన్న కేటగిరీ, అందులో ఆటోబయోగ్రఫీస్ ఎన్ని కేటగిరీస్, అందులో సక్సెస్ అంటే విజయాన్ని ఆధారం చేసుకుని వస్తున్న పుస్తకాలు ఒకవైపు, అనుభవాన్ని ఆధారం చేసుకొని వచ్చిన పుస్తకాలు ఒకవైపు. ఇప్పుడు నేను రాస్తున్నది ఈ రెండింటికి అతీతం అని చెప్పినట్టు బేసికల్లీ. ఎందుకంటే అనుభవించేవాడు క్లెయిమ్ చేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే, వర్షంలో తడవడం అనుభవం, షవర్ కింద తడవడం అనుభవం, రెండు వేరే వేరే. బోత్ కెన్ నాట్ బి ద సేమ్. నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటే వర్షం పడ్డది, నో ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇది అత్యంత కీలకమైన విషయం. అంటే పడితే పడుతుంది మైండ్కి, నేను చెప్పింది ఏదో పట్టకపోవచ్చు. అట్లా కాకుండా
నువ్వు ఇంటికి వెళ్ళి షర్ట్ మార్చుకొని షర్ట్ ఇప్పి డ్రాయర్ వేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు వేసుకొని ఆ తర్వాత షవర్ ఆన్ చేసుకొని దెన్ దేర్ ఈస్ ఎక్స్పీరియన్స్ బికాస్ దేర్ ఈస్ ప్లానింగ్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దిస్ ఈస్ సడన్ అన్నట్టు. సో సడన్ ఎన్లైటన్మెంట్ నెక్స్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మీరు ఇదే నిలబెట్టుకోవాలి. బట్ ఆ వర్షంలో తడవడం, ఆ తడిచింది అది గుర్తుండడం, అది ఎక్స్పీరియన్స్ కదా. నేను అన్నది ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, క్లెయిమ్ చేసుకోవడానికి నీకు రైట్ లేదు. అది సహజంగా జరిగింది. సహజంగా జరిగింది, క్లెయిమ్ ఈ పదం వాడుతున్నా. దాని తెలుగులో నువ్వేం చేయలేదు, అది జరిగింది అని తెలుసుకోవడం జ్ఞానోదయం. అంటే ఏం చేయలేదా, జరిగిందని. అంటే జరుగుతున్న దానిలో భాగస్వామని తెలుసుకోవడంతో జ్ఞానోదయం అనేది పూర్తవదు. జ్ఞానోదయం అవడము లేదు, జ్ఞానోదయం పూర్తవడం లేదు. ఎన్లైటన్మెంట్ డే చేసుకోవడం అంత స్టూపిడిటీ ఇంకోటి లేదు అన్ని ఆశ్రమాల్లో. ఎన్లైటన్మెంట్ అంటేనే డే నైట్ ఇంకా టైం లేదని. ఆక్సిమోరా అంటే ఇప్పుడు చెప్తా, అమ్మ వర్షం పడుతుంది బట్టలు ఆరేసుకోవాలి. దిస్ ఇస్ ఆక్సిమోరా. తెలుగు వర్డ్ అర్థం. ఆక్సిమోరానికి ఏం చెప్తాం, ఒక విరోధాభాష్యం లాంటిది. నీకు అర్థమైంది నేను చెప్పిన ఎగ్జాంపుల్. అది కాదే ఎగ్జాంపుల్, వర్షం పడుతుంది బట్టలు ఆరేసుకోవాలి, అదే ఆక్సిమోరాన్ అంటే. మళ్ళీ సరే ముగిద్దాం. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేవు మా నీకోసం చెప్తున్నది. సడన్ ఎన్లైటన్మెంట్ అనేది లేనే లేదు. ఎన్లైటన్మెంట్ అనేది సడన్గా జరుగుతుంది. మళ్ళీ మనం 2 పదాలు అనుకున్నాం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇది, లేకపోతే విముక్తి లేదు నీకు. ఎందుకంటే ఇప్పుడు నీ వయసు, నువ్వు 1000 ఏళ్ళు భూమి మీద ఉన్నావు అనుకో, 1000 క్లాసులు పోతావా? అది కుదరదు. అది ప్రతిదీ ఎక్కడో చోట ఆగాలి. ఇప్పుడు కలర్డ్ ఇదొకటి, తర్వాత నో కలర్. ఇది ఎన్లైటన్మెంట్ యొక్క 2 ప్రపంచంలోనే. ప్రకృతిలో ఓన్లీ నో కలరే ఉంది, కలర్లెస్. కలర్డ్ అంటే బేస్డ్ ఆన్ బుక్స్ చదవడం వల్ల ఒక మనిషిలో ఒక థాట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నౌ యు ఆర్ చేజింగ్ ద థాట్. ఆదిశంకర్లు చిన్నప్పుడే వదిలేసిపోయారు, అది ఎక్స్క్లూజివ్. అంటే కొందరు జీవితం యొక్క కోర్ని పట్టుకోవడానికి జర్నీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నది ఇది. జనరల్ ఇప్పుడు చాలా మందికి అసలు ఈ పదాలు కూడా తెలియదు. అంతే నేను ఊరికనే రోడ్డు మీదకి వెళ్ళి ఒక పాడ్కాస్ట్ చేద్దాం, ధ్యానం అంటే మీరేమనుకుంటారని, మీరు ధ్యానం చేస్తారని. మాకు రోడ్డు మీద రొట్టెలు చేసుకుని ఇంటికి పోయేసరికి తెల్లారుతుంది, ఆడ తిని పండుకుంటుంది. ఎక్కువ మందికి ఇవేమీ తెలియదు. ఈనాటికి కొంచెం తినడానికి తిండి ఉండి, బెడ్రూమ్ ఉండి, కొంచెం డబ్బులు వచ్చి, ఆ రోజులో 2-3 గంటలు ఖాళీగా ఉండి పిచ్చిలేసా చూడు వాడికి. ఇదంతా రోజంతా మొత్తం ఖాళీగా ఉంటే ఇంకా ఘోరమేగా. అసలు ఖాళీగా ఉండడం మన స్వభావం. బేసికల్లీ వీఆర్ నాట్ హియర్ టు వర్క్. నిజానికి పని చేయడం అన్నది, అంటే ఒక లక్ష్యం కోసం పని చేయడం అన్నది చాలా అసహజమైన ప్రక్రియ. సరే, దాన్ని నాన్ సీరియస్ చేయడం అనేది మళ్ళీ సహజత్వంలోకి రావడం వేరే సంగతి. ఇప్పుడు ఇది అర్థమైంది ఉమా నీకు? ఏమర్థమైంది చెప్పు. నేను అసలు ఫ్రమ్ ద బుక్స్, క్లియర్ ఫ్రమ్ అదర్ మైండ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది నీది కాదు, ఎవరో ఒక మైండ్, ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని యు ఆర్ పికింగ్ అప్ సంథింగ్, ఒక థాట్. ఎన్లైటన్మెంట్ అంటే ఇది. నౌ నీ లైఫ్లో ఈ థాట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేంజ్ చేస్తున్నావు. మెల్లగా థాట్కి రీచ్ అవ్వడానికి నీకు కొంత డిసిప్లిన్ అవసరమవుతుంది. మెల్లమెల్లగా అనిపిస్తుంది ఈ 2-3 అంశాలను పాటించకపోవడం వల్ల ఇది ఎస్టాబ్లిష్ అవుతలేదని. ఆ తర్వాత ఒకవేళ పాటిస్తే ఎన్లైటన్మెంట్ ఉందో లేదో తెలియదు, కానీ నువ్వు అనుకున్నది నువ్వు పొందుతావు. నేను నీ గురించి చెప్పట్లే. ఇప్పుడు ఇతను ఓవరాల్గా ఏం తెలుసుకున్నాడు, కలర్లెస్ అనేది అంటే ఇప్పటి వరకు తనకున్న సమాచారం, తనకున్న కండిషనింగ్స్, తనకున్న ధారణలు, ఇట్లాంటివన్నీ వదిలేసి మైండ్లో ఏమీ లేని స్థితికి రీచ్ అయితే చాలు అని తన స్వానుభవంగా తెలుసుకున్నాడు తప్ప నాట్ ఫ్రమ్ ద బుక్స్ అన్నట్టు. ఇది దీనికి ఎట్లా చెప్పొచ్చు? ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నీ బాడీ ఆరోగ్యంగా ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది?
హాయిగా ఉంది కాబట్టి అంటే ఏ ఇబ్బంది అయితే లేదు. అంటే నువ్వు ఎవ్రీ మినిట్ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా తలనొప్పి వచ్చినా ఏదైనా తొందర తెలిసిపోతుంది కదా. అట్లా కాకుండా దీనికి ఎగ్జాంపుల్ ఏం తెలుసా, ఇట్లా అంటే టక్ మన శబ్దం రావాలి, అదే హెల్త్ అని చెప్పడానికి ఎవడన్నా వాడు దానికోసం ట్రై చేస్తా ఉంటాడు అన్నట్టు. అసలు ఆ శబ్దం చెప్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు జపము, ఇప్పుడు ఉపదేశ సారం ఎందుకు గ్రేట్ స్క్రిప్చర్ అంటుందంటే ఇదంతా ఉంటుంది ఆ 30 శ్లోకాల్లో. సరిగ్గా అధ్యయనం చేస్తే అసలు రమణ మహర్షి అసలు ఆ 12 ఏళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాడు కదా, హీ హ్యాడ్ సీన్ ఎవ్రీథింగ్, ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. అండ్ అట్లా వచ్చి అండ్ ఇట్ గాట్ సెటిల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ ఇట్ సెటిల్డ్ ఎటర్నల్లీ. ఇంక దీంట్లో ఎగుడు దిగుడు లేవు. ఇంకా చాలామందికి తెలియదేమో, అంటే రమణ మహర్షి సమగ్ర సాహిత్యం చదివితే ఇవ కోపం, మస్తు కోపం మనిషికి. రమణ మహర్షి మస్తు తిట్టేటోడు. ఏం చదివితే? ఏదో బుక్ ఆయన సమగ్ర సాహిత్యం చదివితే. ఓకే. రమణ మహర్షి ఎప్పుడు ఇట్లా ప్రశాంతంగా ఉంటాడు అనుకోవద్దు. అదే అప్పట్లో ఈ వీడియో లేవు కాబట్టి మనకి ఏవి దొరకలేదు. రాయబడ్డది కదా, చూసిన వాళ్ళు చెప్పారు, రాశారు కదా. సూర్యనాగమ్మ మంచి కోపం ఉండేది, ఫుల్ చివాట్లు పెట్టేవాడు చక్కగా. ఎలా ఎగ్జాంపుల్ కి చివాట్లు అంటే ఎట్లా చెప్తాం, ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాను అది. చీవాట్ అంటే చీవాట్లే. ఇప్పుడు వంట చేస్తుంటే ఇట్లా పోపు వేయగానే మూత పెట్టాలి. అవును, మంచిగా ఎగిరిపోతుంది. మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టలేదు అనుకో చాలా కోప్పడేవాడు. అంటే అది ఆతృత ఉండాలి కదా. ఒక్కడికి వేస్తుంటే మిగతా వాళ్ళకు ఏదో వేస్తే నేను తినను అని చెప్పేసి అలగడం, అసలు మాట్లాడే చూసేవాడు కాదు. అసలు రమణ మహర్షి లాగా ఒక ఇంట్లో వ్యక్తి ప్రవర్తిస్తే తట్టుకోలేము. అంటే సమదృష్టి కనబడకపోతే ఇక చికాకు అయిపోయేటోడు. కరెక్టే, అది నేర్పించే క్రమంలో నువ్వు ఎప్పుడు బుజ్జగించడం కుదరదు, అయిపోయి కుదరదు అట్లా. ఇప్పుడు ఆయన ఒక దీనికి ఆధ్యాత్మికతని చెప్పే లింక్ చేసి చెప్పేటోడు ఆయన. ఎలా? ఇప్పుడు పోపేసినంబడి నువ్వు మూత వేయాలి, వేయలేదనుకో అంటే ప్రాసెస్కి ఎంతసేపు అయినా తీసుకో, కానీ ఆ పోపు వేస్తున్న టైంలో అలర్ట్ ఉండు అని చెప్పాడు. అంటే నువ్వు ఎంతసేపు సాధన చేస్తున్నా ఆ సాధన ఫలం వచ్చే ఒక పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో నువ్వు అలర్ట్ ఉండాలి. అంటే ఎట్లా చెప్పొచ్చు, 9th month డెలివరీ టైం అలర్ట్ ఉండు. ఆ మిగతా టైంలో నువ్వు ఎగిరినవా దుంకినవా నువ్వు అత్తలెట్టా గిత్తలెట్టా మాకు తెలియదు. సమస్త ప్రాణికోటి ఒకటే నియమం వర్తిస్తుంది అక్కడ. నోరు మూసుకొని కూర్చో, రిలాక్స్ కూర్చో, మంచి ఆహారం తిను. అట్లా కాకుండా నేను బాడీ బిల్డర్ గోడంతా చూడు వెళ్తా. సో ద వే ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఈజ్ మిస్టీరియస్. ఇప్పుడు ఇంత చెప్పినా ఎవ్వరికి ఒక్క ముక్క అర్థమయ్యే అవకాశం లేదు, నేను చెప్పేది ఉపయోగపడే అవకాశం లేదు. సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో జస్ట్ విని ఎంజాయ్ చేసి మర్చిపోండి దీన్ని. డోంట్ ఫాలో దిస్, మళ్ళీ ఇరుక్కుపోతారు. అంటే రియలైజేషన్ అంటే అది స్టాండ్ అలోన్. ఎప్పుడన్నా మనం శాస్త్రార్థం చేసినప్పుడు లేకపోతే చర్చ వచ్చినప్పుడు పుస్తకం అట్లా ఉపయోగపడుతుంది, బికాస్ చర్చించడానికి ఒక మాధ్యమం అవసరం కాబట్టి. అదర్వైజ్ ఒక 5 మందిని కలిసినాం, ఒక 6 నెలలు కలుసుకున్నాం, మరణించే వరకు మాట్లాడుకోవద్దు. నేను దాన్ని రియల్ ఫ్రెండ్షిప్ అంట, రియల్ కంపానియన్షిప్ అంట. ఒక్క మాట అయిపోవాలి అక్కడితో. ఏమో పొద్దుస్తమానం ఏం మాట్లాడుకోవడం లేకపోతే ప్రతి దాని గురించి ఆరోగ్యం చేసుకోవడం, ఎప్పటికీ అర్థం చేసుకోకపోవడం స్థితి ఎట్లా ఉంటుంది అసలు? అది నాన్ సెన్స్ అది అట్లా. సో అందుకని ఈరోజు నువ్వు అంటే నాకు ఎప్పటి నుంచో ఇది చెప్పాలనుకున్నది, కానీ కాంటెక్స్ట్ కుదరలే. ఎందుకంటే ఆ సడన్ ఎన్లైటన్మెంట్ అనే పదం అసలు ఎవరికి తెలుసు? ఇప్పుడు బర్గర్ తెలుసు, పిజ్జా తెలుసు, లేకపోతే అన్నం తెలుసు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫ్రేజెస్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఒక ఫ్రేజ్ చెప్తాను అనుకో, అసలు అదేందో తెలిస్తే కదా నువ్వు చర్చించింది. ఇప్పుడు నేను ఒక ఫ్రేజ్ చెప్తా, చూద్దాం ఏం చర్చిస్తావో చూద్దాం. ఊవేయి, అదేమిటో తెలియని కారణంగా చర్చనే ఉండదు. నీకు తెలుసా? నీకు ఊవేయి నీకు అసలు లేదు. ఇప్పుడు ఎన్లైటెడ్ ఎవరికి వాళ్ళే అవ్వాలా, వేరే వాళ్ళ అంటే ఇది క్లోజ్ చేసేసి ఇది కూడా చేసేస్తున్నా లాస్ట్ ఉంటుందా? ఫలశ్రుతి మైథిలి. ఇప్పుడు ఎన్లైటెడ్ ఎవరికి వాళ్ళే అవ్వాలా, కొందరి ప్రభావం కూడా ఉంటుంది. ఈ రెండు నువ్వు వింటే ఆ ప్రశ్న లేదు. ఇదంతా ప్రభావమే కదా, సారమే అది. ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి హఠాత్తుగా అడిగి జాయిన్ అయిపోకు. ఇప్పుడు నేను లైఫ్లో సెటిల్ అయిపోవాలి, లైఫ్లో సెటిల్ అయిపోలేదు, నేర్చేసుకుని సెటిల్ అయిపోవాలని నువ్వు టైలరింగ్ నేర్చుకున్నావు అనుకో,
దట్ మే బి ద రాంగ్ చాయిస్. అంటే నీ యొక్క అవసరాలు ఏమిటో గుర్తించి నువ్వు టైలరింగ్ తప్పనట్లే, నేను టైలరింగ్ చేసిన ఫస్ట్, కానీ నీకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంది, కారు కొనుక్కోవాలంది, బంగ్లా, కుదరదు అది. అందుకని ఫస్ట్ నో యువర్ మైండ్, అక్కడి నుంచి చూజ్ వాట్ యు వాంట్. అది అట్లా కాకుండా ఇప్పుడు నాకేం వద్దనుకో, హాయిగా అడుగు తిని బతకొచ్చు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు అక్కడ ఉందా?